ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా సర్పంచ్ అభ్యర్థులు కైవసం చేసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థుల్ని గెలుపు దిశగా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. భారీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 545 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచ్ స్థానాలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భారీగా గెలుచుకున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో సుమారుగా మొదటి విడతలో, రెండవ విడతలో, మూడో విడతలో కలిపి భారీగా 300కు పైగా సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా చూసుకోవచ్చు. మొదటి విడతలో అయితే 132 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రెండవ విడతలో 131 స్థానాల సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకుంది. మూడో విడతలో 88 సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 15, రెండవ విడతలో 24, మూడో విడతలో 40. బీజేపీ మొదటి విడతలో 15, రెండవ విడతలో 22, మూడో విడతలో 15. ఇతరులు ఇండిపెండెంట్లు 22 మొదటి విడతలో, 19 రెండవ విడతలో, 22 మొదటి విడతలో. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే 184 మొదటి విడతలో ఎన్నికలు జరిగాయి, రెండో విడతలో 196, మూడు విడతల 165 సర్పంచ్ ఎన్నికలకు దానికి సంబంధించి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారీగా పోలింగ్ శాతం కూడా అదే స్థాయిలో నమోదైంది. మొదటి విడతలో 81.37% పోలింగ్ శాతం అయింది. రెండో విడతలో 76.71% నమోదైంది. మూడో విడతలో 76.45% నమోదైంది. మొత్తంగా మూడు విడతల్లో కూడా మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. అదేవిధంగా రెండో విడత కంటే మూడో విడతలు కూడా పోలింగ్ శాతం తగ్గిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చూసింది. అదే కోణంలో కూడా కామారెడ్డి జిల్లాలో ఏదైతే కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచ్ అభ్యర్థులు ఉన్నప్పుడు ఆ కామారెడ్డి జిల్లాలో కూడా అదే కోవలు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సర్పంచ్ స్థానాలు అత్యధికంగా గెలిచిందో కామారెడ్డి జిల్లాలో కూడా సుమారు 300కు పైగా సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదే కోణంలో కూడా భారీ స్థాయిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో కూడా కాంగ్రెస్తో పోటాపోటీగా కాకుండా నిజామాబాద్ జిల్లా కంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి చూస్తే నిజామాబాద్ జిల్లాతో పోటీ పడింది. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిజామాబాద్ జిల్లాతో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా గ్రామ పంచాయతీలు తండాలు అధికంగా ఉండడం ప్రాంతంలో, ఆ ప్రాంతంలో గ్రామ పంచాయతీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులను ఏకగ్రీవమైన పరిస్థితులు కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నాయి. మొత్తంగా బీజేపీ ఇటు నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో కూడా భారీ స్థాయిలో సర్పంచ్ ఎన్నడూ లేని విధంగా బీజేపీ గ్రామీణ స్థాయిలో వెళ్ళింది. బీజేపీ పార్టీ ఆ గ్రామీణ స్థాయిలో ఉనికి అయితే చాటుకుంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ల సంబంధించి చూసుకుంటే పార్టీలన్నీ కూడా ఏకమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో ఇటు నిజామాబాద్ జిల్లాలో 350, కామారెడ్డి జిల్లాలో 300కు పైగా సర్పంచ్లను గెలుచుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి స్థానిక సంస్థలు ఏదైతే గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క ఓటరు సర్పంచ్ ఇండిపెండెంట్లు కావచ్చు, అటు ఇతర సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, బీజేపీ పార్టీ అభ్యర్థులు బలపరిచిన వ్యక్తులు కూడా కావచ్చు. ఏదేమైనప్పటికీ తమ ఉనికి చాటుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నం చేసినప్పటికీ భారీ స్థాయిలో ఇటు నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కైవసమైన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బీజేపీ పార్టీ అయితే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ సర్పంచ్లు భారీ స్థాయిలో గెలిచిన పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పార్టీ గ్రామీణ స్థాయిలో పుంజుకునేది మాట వాస్తవంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిరూపించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగిందని చెప్పొచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.